హైటెక్ కుసుమ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మీ అందరితో నేను చిన్నప్పుడు ఎంతో సరదాగా తినే ఒక వస్తువుని తయారు చేయడం ఎలాగో చూపెడతాను. దీని పేరు అరటి దవ్వ. అరటి దవ్వలు ఎలా ఊరబెట్టుకోవాలో మీ అందరికీ చేసి చూపిస్తాను. ఈ అరటి దవ్వల్ని ఊరబెట్టుకోవడానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. అదేంటంటే మనం అన్నం వండుకునేటప్పుడు బియ్యం కడుక్కుంటాం కదా, ఆ నీళ్ళు పారేయకుండా ఉంచుకోవాలి. అందులో మనం ఈ అరటి దవ్వల్ని కట్ చేసుకొని వేసుకోవడం వలన అరటి దవ్వలు నల్లపడవు. పదండి అరటి దవ్వల్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఎక్కువ సన్నగా కాకుండా ఎక్కువ వలంగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. దవ్వల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత వెంటనే ఆ బియ్యం కడుగులో వేసుకోవాలి, లేదంటే ఇలా నల్లబడిపోతాయి. రౌండ్గా కట్ చేసుకున్న అరటి దవ్వల్ని మనం బియ్యం నీటిలో వేసుకోవాలి, కంపల్సరీ. ఇది ఇలా వేసుకోవడం వలన అరటి దవ్వలు నల్లబడవు, ఇంకా వాటిలో ఉండే కసపోయి మంచి టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా తయారవుతాయి. ఇదే దీనిలో ఉన్న సీక్రెట్. ఓకే, ఇదే టిప్ కూడా ఈరోజుకి. అరటి దవ్వలన్నిటినీ కట్ చేసుకొని ఇలా రైస్ వాటర్లో వేసుకున్నాం కదా, వీటిని ఒకసారి ఇలా అంతా కలుపుకొని ఒక అరగంట సేపు సైడ్న ఉంచుకుందాం. ఇలా ఉంచుకోవడం వలన ఈ అరటికాయల్లో కసదనం అంతా పోయి ఈ బియ్యం నీరుకి వచ్చేస్తుంది. ఒక గంట తర్వాత ఏం చేస్తానో నీకు చూపెడతాను. ఇప్పుడు మన అరటి దవ్వల్ని ఊరబెట్టుకోవడానికి ముందుగా వాటర్ వేసుకుందాం ఒక ప్లాస్టిక్ డబ్బాలో. ఇందులో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం మెంతులు, ఇంకా 2 ఎండుమిరపకాయలు చిక్కుకొని వేసుకోవాలి. ఇదే వాటర్లో ఈ రైస్ వాటర్లోంచి బాగా ఇలా చేత్తో కలుపుకుంటూ ఈ ముక్కల్ని ఈ ఫ్రెష్ వాటర్లో వేసుకోవాలి. ఈ అరటి దవ్వలు ఒక్క రోజులోనే తినడానికి రెడీ అయిపోతాయి. ఈ ఫ్రెష్ వాటర్లో నాన్న అరటి దవ్వలు మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. ఎక్కువ టేస్టీగా ఉంటాయి, ఎంతో కమ్మగా ఉంటాయి. పుల్ల పుల్లగా ఉండే అరటి దవ్వలు రెడీ. రేపు టేస్ట్ మీకు చూసి చెప్తాను. ఓకే, అరటి దవ్వలు ఒకరోజు ముందుగా ఊరబెట్టుకున్నాం కదా, ఒకరోజు అయింది. ఇప్పుడు ఎలా ఊరాయో చూద్దాం రండి. వావ్, చూడండి మన అరటి దవ్వలు ఒకరోజు ఊరిన తర్వాత మంచి గోల్డెన్ కలర్లో మారాయి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం. చూడ్డానికైతే నోట్లో నూరు ఊరుతున్నాయి. చూద్దాం ఎలా ఉన్నాయో. అబ్బా, అదే చిన్ననాటి రుచి, వెరీ టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి, చిన్నప్పుడు గుర్తులన్నీ గుర్తొస్తాయి.